నీ బాడీ కేజీ కండలేదు, ఇంకా నువ్వు బ్లడ్ డాట్ వేపిస్తున్నావు. అవసరమా నీకు బ్లడ్ డాటా ఇది? బ్లడ్ డాటా ఇది? సూర్య ఎంత బాగున్నారు కదా మీరు, హీరో లాగా. బ్లడ్ ఏంటి అసలు? మీ మీద ఉన్న ఇష్టం ఇదంతా. అరే ఇష్టం హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు పరేషాన్ టాక్స్ 2.0. పరేషాన్ టాక్స్ 2.0. నిజంగా చెప్తున్నా కదా, ఏదో నేను అసి మజాక్లో వీడియో చేస్తున్నా, బట్ ఏంటంటే ఈ పిల్ల మాత్రం చాలా సీరియస్ తీసుకుంటుంది. ఇగో ఒకటే ఒక మాట చెప్తున్నా, నాకు నీకు ఏం సంబంధం లేదు, నాకు సూర్యకి ఏం సంబంధం లేదు. నువ్వు నాకు అట్లా ఫోన్ చేసుడు, అట్లా ఇబ్బంది పెట్టుడు, ఇదే లాస్ట్ అండ్ ఫైనల్. ఓకేనా? ఓకే. ఈమె నిజంగా చెప్తున్నా కదా, చూడు ఇటీ ఒకసారి, అది నాకు అది ముట్టుకోబుద్ది కూడా అవుతుంది. ఇగో ఇట్లా బ్లడ్ డాట్ వేయించుకొని వచ్చి నన్నేమో సూర్యన్ తీసుకొని రా కలిపి అంటే నేను ఎందుకు కలిపిస్తా నాకు అర్థం కాదు. డీప్ లవ్ కాదు, ఎత్తి పడేస్తా. నిజంగా చెప్తున్నా, ఇంకోసారి అది రావద్దు గైస్. నిజంగా చెప్తున్నా, నేను ఏదో టైం పాస్కి అనుకున్నా కానీ ఈమె చాలా సీరియస్ తీసుకుంటుంది. ఇలా బ్లడ్ డాట్ తీసుకొచ్చి వేసుకొని నాకు ఫోన్ చేయాలంటే ఇదే నా లాస్ట్ అండ్ ఫైనల్. మళ్ళీ నీకు ఫోన్ చేయను, మళ్ళీ నాకు ఫోన్ చేయొద్దు. నేనేం నాకు అవన్నీ సంబంధం లేదు. నువ్వు ఎన్ని రోజులు లవ్ చేసుకుంటావో వద్దులే, ఇక ఆయన గురించి చచ్చిపోతావు, నాకు సంబంధం లేదు. అర్థమవుతుందా? ఇదే లాస్ట్ అండ్ ఫైనల్. హలో డార్లింగ్, చెప్పు డార్లింగ్. ఏంది సూర్యాబాయ్, నాకు అర్థం కాదు. నీతో పెంట వస్తుంది నాకు. ఏమైంది డార్లింగ్? ఏమైంది? అన్నా నువ్వు ఇట్లా ఒక్క మాకు మీరేమని చేసుకోవాలి కానీ ఇక్కడ పిల్ల వచ్చేసి ఏదో ఆట వేసుకొని వచ్చేది బ్లడ్తోని. ఏంది బాయ్ అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు? నాకు అసలు క్లియర్ గా నాకు అర్థం కాదు. పిల్ల వచ్చిందా? ఏమైంది? ఇంటర్వ్యూ తీసుకునేటప్పుడు ఒక పిల్ల వచ్చిందా అంటున్నా. వచ్చింది. అయితే ఆ పిల్ల నాకు నువ్వేమో డైరెక్ట్ బండి కార్ తీసుకొని వెళ్ళిపోయినావు, ఈమె నన్ను తగులుకుంది. నంబర్ అంటే అమ్మాయి ఇప్పుడు ఆ అమ్మాయి నీ దగ్గరకు వచ్చిందా? ఆ అమ్మాయి నా దగ్గరికి వచ్చింది భయ్, నీకు ఇంకా అర్థమైతలే. అరే నీ దగ్గరికి ఎట్లా వస్తుంది భయ్? నువ్వెట్లా తెలుసా నాకు? అరే నేను నువ్వు ఇంటర్వ్యూ అని చెప్పి వెళ్ళిపోయినావాను ఆ రోజు. నువ్వు ఒకసారి చెప్తా, ఇప్పుడు ఏడున్నాను. అరే నేను ఏదైనా ఉన్నా భయ్యా బిజీ వర్క్ మీద. ఇప్పుడు అసలు ఆ అమ్మాయి నీ దగ్గరికి ఎందుకు వచ్చింది అని అంటున్నా నేను. సరే నువ్వు ఒకసారి ఇడికి రా, ఇప్పుడు నీకు ఒక లొకేషన్ పెడతా, లొకేషన్ దగ్గర ఒక 10 నిమిషాలు రా. 15 minutes later. ఏమున్నా సరే వచ్చింది కదా. అరే నువ్వు ఇంత అమాయకంగా యాక్ట్ చేయకు, అన్ని చేసిందంత చేసి. నాకు ఇచ్చుడు ఒక మాట చెప్పాలా, నువ్వు నా మీద ఎందుకు ఇచ్చేస్తున్నావు నాకు అర్థమవుతలేదు. ఏంది ఏం మజాక్ ఆడుతూ రా, లేకపోతే ఏంది ఇది? నువ్వు వీడియో నీకు వీడియో చూపిస్తావు. నిజంగా ఎందుకు చూపిస్తావు వీడియో? బ్లడ్ ఆర్ట్ వేయించుకుంది మేడం. ఎవరు వేయించుకోమన్నారు? పిచ్చా మీకేమన్నా? నాకు అంత ఇష్టం సూర్య గారు మీరంటే. ఏంటి పట్టుకోండి సూర్య. ఎందుకు పట్టుకోవాలి అసలు? నాకెందుకు ఇస్తున్నారు ఇదంతా? అర్థమవుతుందా? బ్లడ్ ఆర్ట్ వేయించుకొని వచ్చింది మేడం. అరే అసలు డార్లింగ్ నువ్వెందుకు ఇచ్చావు నెంబర్? నాకు అర్థం కాక. ఒక మాట చెప్పాలా, నువ్వు మధ్యలో ఇరికిచ్చి వెళ్ళిపోయినావు. ఏం ఇరికిచ్చినా నేను? నన్ను మధ్యలో ఎందుకు ఇరికిచ్చినావు? అరే ఒక మాట చెప్తున్నా, ఇప్పుడు నా దగ్గరకు వచ్చినావు, ఇంటర్వ్యూ కాగానే ఏం చేసింది తెలుసా? పెద్ద మనిషి ఇట్లున్నాడు, నాకు ఏం సంబంధం లేదని చెప్పి కార్ తీసుకొని వెళ్ళిపోతున్నాడు. నన్ను పట్టుకుంది భయ్, నన్ను పట్టుకుంది. ఇప్పుడు ఏదో ఒకటి నేను ఫైనల్ గా ఎందుకు తీసుకుంటా దాన్ని? అరే నా కోసం ఎందుకు ఎంచుకున్నావు అమ్మా? అరే నాకు అరే అరే ఇదంతా ప్రేమేనా
డార్లింగ్ నాకు ఒకటి అర్థం కాగలుగుతాను, నెంబర్ ఎందుకు ఇచ్చావు? ఏ చేయి కోసుకోండి. అరే ఏమంటుంది ఆ రోజు? ప్లీజ్ ఒక్కసారి నంబర్ నేను ఫోన్ చేయను ఏం చేయను అని చెప్పింది. నువ్వు నాకు ఏం చెప్పినావు? ఫోన్ చేయను, నీకు మెసేజ్ చేయను. మీకు ఎప్పుడు నుంచో పరిచయం అంట. ఎవరు చెప్పారు డార్లింగ్ నీకు? చార్జ్ చేసేదంట. నాతోనా? చూపించు. చాట్ చేశారా మీతో? నేను అదంతా ఓనే సూర్య గారు తీసుకోండి. అరే నేనెందుకు తీసుకుంటా? నాకు అవసరం లేదు. ప్రేమతో చేయించిన సరే మీరు ఎంత ప్రేమతో అయినా చేయించుండొచ్చు, బట్ నాకు అవసరం లేదు. వెంటపడి పంచిన ప్రేమనే అందుకే చులకనైపోతేనే. డార్లింగ్ ఏంది డార్లింగ్? ఫోటో చేపించినందుకైనా తీసుకో. అరే అవు బై, నా ఫోటో చేపిస్తే ఎందుకు చేయించావు నా ఫోటో? అరే నువ్వేంద్రా పిచ్చోనా? ఈమెకు సపోర్ట్ చేస్తున్నావు, అవలవని అయిపోయినావా? నీకేమన్నా ఇప్పుడు రేపటి దినం ఏమన్నా అయితే నువ్వు ఉంటావా మధ్యలో? అరే అది నువ్వు ఉంటావు మధ్యలో? కాదు డార్లింగ్, నాకు అరే అరే మజాక్ ఆడుతురా బాయ్ మీరందరు. ఏంది కథలు పడుతురా? మజాక్ ఓ మాట చెప్తున్నా ఇటు, ఓ మాట చెప్తున్నా. డార్లింగ్ నువ్వు నన్ను ఇంటర్వ్యూకి పిలిచినావు, నీ ఇంటర్వ్యూకి వచ్చిన మధ్యలో ఈ అమ్మాయి వచ్చింది. ఈ అమ్మాయి వచ్చిన తర్వాత ఏదో అది ఇది అని చెప్పి ఏదో అన్నది. ఇప్పుడు నాకు ఏం చేసింది తెలుసా? పోయేటప్పుడు నేను ఫోన్ చేయను ఏం చేయను అని చెప్పింది. సరే అని చెప్పిన. నంబర్ అడిగింది, నేను ఇయ్యనమ్మా, నేను అవన్నీ నాకు సంబంధం లేదు, ఆయనతో నువ్వు మాట్లాడుకో, ఆయన ఇన్స్టాగ్రామ్ తెలుసు కదా, ఆయన ఇన్స్టాగ్రామ్ లో మాట్లాడుకో అంటే ఆయన రిప్లై ఇస్తలేడు అన్నది. సరే ఇప్పుడు నన్ను ఏం చేయమంటే, సరే ఒకసారి నంబర్ నాకు ఒక్కసారి నంబర్ చూస్తా నేను అని చెప్పింది. నంబర్ ఇచ్చిన. నేనేమనుకున్నా ఫోన్ చేయదు ఏం చేయదు నీకు తెలియదు, నా రాత్రంతా టార్చర్ చేస్తుంది ఆ పిల్ల. మరి నైట్ చెప్పొచ్చు కదా నాకు మీరు. అరే నైట్ నేను 12 గంటలకి 2 గంటలకి ఫోన్ చేసి అన్నా ప్లీజ్ అన్నా నువ్వు ఇట్లా చేయకపోతే నేను సూసైడ్ చేసుకుంటా. అరే నిన్న అంటలేను భయ్యా, నువ్వు ఎందుకంటే భయపడుతున్నావు? ఆమె నా పక్కన నిలబెడుతున్నావు భయ, నువ్వు నాకు అర్థం నిలబడతాను భయ. ఒకసారి చూడు, నీ పక్కనే నిలబడ్డాడు. అరే నువ్వు ఎందుకంత ఎక్సైట్మెంట్ అవుతున్నావు? ఇప్పుడు నీకేం పెళ్లి చేస్తలేరు డార్లింగ్, ఒకసారి మాకు. పెళ్లి చేయకపోయినా ఇప్పుడు ఇది ఏంది డార్లింగ్? నేను ఏమంటున్నా, నీకేం పెళ్లి చేస్తలేరు, ఒకసారి మాకు. నువ్వు నాకేం చెప్పినావు? ఫోన్ చేసి పిలిపి అన్నావా? ఫోన్ చేసి పిలిపించిన, మళ్ళీ నాకు ఫోన్ రావద్దు. ఇప్పుడే చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా, నాకు మళ్ళీ ఫోన్ రావద్దు. ఫోన్ చేసి నేను ఏమంటున్నా, కట్ చేసే పోయి. ఇప్పుడు ఏమన్నా కట్ చేసేయి, పట్టుకో, మాట్లాడు, కథం కట్ చేసి. అరే మీరెక్కడ ఫోన్ వస్తుంది, ఫోన్ అరే వాళ్ళెందుకు అసలు? ఏంటి అసలు? మీ పేరేంటి అసలు? మీ పేరేంటి అసలు? లే ఎందుకు నాకెందుకు ఇస్తున్నారు ఇది? చూడండి ఒకసారి. దేనికి? మీ మీద ఎంత ఇష్టం నాకు. మీకు చెప్తే మీకు అర్థం కాదా? నా దగ్గర లవ్ చేసేంత టైం నా దగ్గర లేదు. నీకున్న లవ్ చేయలేదు, కొంచెం టైం నాకు కొంచెం టైం కూడా లేదు. కొంచెం నాకు ఇంత టైం లేదు, దయచేసి మీరు టైం వేస్ట్ చేసుకోకండి. ఇఫ్ యూ డోంట్ మైండ్. ఓకే, అభిమానంతో వచ్చారు కాబట్టి ఓకే. ఎవ్రీథింగ్ సూర్య తీసుకోండి. వాట్ యు విల్ మైండ్? ఒక క్షమావు, నీ బాడీ కేజీ కండలేదు, ఇంకా నువ్వు బ్లడ్ డాట్ వేపిస్తున్నావు. అవసరమా నీకు బ్లడ్ డాటా? ఇది బ్లడ్ డాటా? ఇప్పుడు నీకు వీడియో చూపించింది ఏమనుకుంటా? మళ్ళీ సిరెంట్లకి తీసింది ఏంది? నీళ్ళు తీసారా బాడీలకి? ఏం చేసుకోవాలి ఇది? ఎందుకు ఇంత చేసావు? ప్రేమ అన్న చెప్పలేము. అరే మీరు ఏమన్నా ప్లాన్ చేస్తురా? ఇదంతా నాకు అర్థమైతే లేదు. నన్ను ప్లాన్ సూర్య అట్లా బాధ పెట్టే హలో, మాట్లాడకండి సూర్య. నీ వల్ల ఏమైతుంది చూసినావు ఇడా? నాకైతే డౌట్ కొడుతుంది భయ్, ఏదో ఇది ఇరికిచ్చే ప్లాన్ లాగా కనిపిస్తుంది నాకు. ఏదో నేను ఇరికిచ్చి కోట్లు కమ్మాయిసారు నీ మీద. కోట్లు కమ్మాయించుడు కాదు, పేరు ఖరాబ్ చేస్తున్నా. నాకొద్దు ఈ గిఫ్ట్. నాకు ఒకటి చిన్న డౌట్, నీ మైండ్ అంతా ఓకేనా? ఓకే అన్న. అంటే కరెక్ట్ ఉంటుంది ఆ దిమాగ్ నీది? మీ డాడీ వాళ్ళ నంబర్ ఒకసారి నేను మాట్లాడాను. ఎవరి నెంబర్ ఇవ్వవా? సరే వెయిట్ డార్లింగ్, నీకు ఫోన్ చేసిందా అమ్మాయి? దగ్గరికి రా అమ్మా. ఏం నచ్చింది నాలో నీకు? ఏమీ నచ్చింది అని కాదు, ఏం నచ్చింది? బంగారం నచ్చింది, ఆ కార్ నచ్చింది, అంతే కదా. బంగారం తీసి అడేసి మీరు ఒక్కరు నాతో వచ్చినా ఐఎమ్ హ్యాపీ విత్ దట్. ఇదంతా ప్రేమేనా, ఎన్నో వింతలు చూస్తున్నా. ఏగో ఫైనల్ చేసుకో భయ్, ఇప్పుడే చెప్తున్నా, తలకనొప్పి ఊకే. సూర్య మీ గురించి వెయిట్ చేస్తుంటా. వెయిట్ చేయాల్సిన అవసరం లేదు, అభిమానంతో ఇచ్చారు. థ్యాంక్ యూ. దీన్ని అభిమానంగా సూర్య మళ్ళీ అట్లనే మాట్లాడుతున్నావు. ప్రేమ
వెంటపడి పంచిన ప్రేమనే అందుకే చులకనైపోతీనే నీతో ఈ ప్రేమ ఈ తొక్కలో మీటింగ్ నాకు నచ్చవు ఇచ్చారు కదా. వెళ్ళండి ఆలోచించుకొని లేదు చెప్పండి నాకు. ఇది అయితే ఏమో అట్లా మీరు అన్నకి నేను inform ఆలోచించుకొని చేయాలి. ఎవరికి నేను ఇన్ఫార్మ్ చేయను. నాకు లవ్ గివ్ సెట్ కావు. నీ మీద ఉన్న ఇష్టంతో తెప్పించిన కదా సూర్య. అబ్బా దీన్ని వేసి కొట్టుకోవాలా నేను? సరే నేను మిమ్మల్ని అన్నా, అన్నా, ఇట్రా ఇట్రా సూర్య, ఆగండి ఏమైందా సూర్య. అరే ఎందుకట్లా